అందరికీ శుభోదయం అండి. శివశబ్ద మహిమ అనేది ఎంత మహిమ గలదో శివనామం ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక పల్లెటూరు వాసికి ఒక సందేహం కలిగింది. అతడు ఒక యోగి దగ్గరికి వెళ్ళాడు. శివ అని పిలిచినంతనే పుణ్యం వస్తుంది అని అంటారు కదా స్వామి, నిజంగా వస్తుందా అని అడిగాడు. అతడి ప్రశ్నను కైలాసవాసుడే విన్నాడు. ఆ యోగి దగ్గరికి సన్యాసిగా వచ్చి, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అన్నాడు. కైలాసవాసుడు అంటే శివుడు. యోగి చిరునవ్వుతో, అంతకన్నా కావాల్సిందేముంది స్వామి అన్నాడు. ఆ జానపదుడు ఈ స్వామి దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న మళ్ళీ అడిగాడు. అడిగితే, ఓ జానపదుడా, అదిగో నీకు కనిపిస్తోంది ఒక చీమ. దాని చెవి దగ్గరికి వెళ్ళి ఓం నమ శివాయ అని చెప్పు అని అన్నాడు. చీమ మళ్ళీ ఓం నమ శివాయ అని చెప్తుందా అని అడిగాడు జానపదుడు. ముందైతే చెప్పింది చెయ్యి అన్నాడు సన్యాసి. జానపదుడు అట్లాగే చేశాడు. చీమ కాస్త ప్రాణాలు కోల్పోయింది. రామరామ ఎంత ఘోరం జరిగిపోయింది అనుకున్నాడు జానపదుడు. అట్లానే సీతాకొక చిలుక లేడీ దగ్గర కూడా శివనామం చెప్పించి వాటిని హరి అనిపించాడట. అంతలో అక్కడికి ఒక దంపతులు అప్పుడే పుట్టిన శిశువును తీసుకొచ్చి, అయ్యా ఈ శిశువును ఆశీర్వదించండి అని అడిగారట. సన్యాసి ఎప్పటిలాగా శివనామం చెప్పమన్నాడు ఆ శిశువు దగ్గర. జానపదుడు గడగడ ఉనికిపోతూ అయ్యా అన్నాడు. మరేం పర్లేదు చెప్పు అని ప్రోత్సహించాడు ఆ సన్యాసి. ఓం నమ శివాయ అని జానపదుడు అనగానే ఆ శిశువు, అయ్యా పరమపుణ్యచరిత, మరొక్కసారి ఓం నమ శివాయ అనవా అన్నాడు. ఇదేమి చిత్రం అని చూస్తూ ఉంటే ఆ శిశువు ఇలా చెప్పాడు. అయ్యా, చీమ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆ శివనామం చెబితేనే మనిషిగా మారాను. మరి ఇప్పుడు మరొకసారి శివనామం వింటే నేను దివ్య పురుషునిగా మారిపోతాను కదా, సందేహం ఎందుకు అన్నాడు. శివశబ్దంలోని మహిమ తెలుసుకున్న ఆ జానపదుడు ఆగకుండా శివనామాన్ని స్మరిస్తూ అక్కడి నుంచి మరలిపోయాడు. ఈ విధంగా శివనామం ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకోవడం ద్వారా ఆ శివుడు సదా మన వెన్నంట ఉండి కాపాడుతూ ఉంటాడు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర పరమేశ్వరి. ఓం నమ శివాయ. పంచభౌతికము దుర్భరమైన కాయంబు ఎన్ని నాళ్ళుండునో ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరినో అడవినో ఉదక మధ్యముననో ఎప్పుడో ఏ వేళ ఏ క్షణము మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర